ఈ రోజు మొత్తంగా చూసుకుంటే ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి పెరిగిపోతా ఉన్నాయి. ఈ రోజు చూసుకుంటే పెట్రోల్ డీజిల్ పైన ₹3 చొప్పున పెంచడం జరిగింది. ఒకప్పుడు పెట్రోల్ డీజిల్ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉండేవి. కానీ ఈ రోజు ఈ ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. కానీ మరి జీవించేటువంటి మానవునికి మనిషికి సంబంధించి ఇలా కనీస వేతనాలు కానీ ఇతర భద్రత సౌకర్యాలు కానీ కల్పించట్లేదు ప్రభుత్వాలు. ఇవేవి కల్పించకుండా కేవలం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ఇలా సామాన్యుల్ని ముక్కుపిండి ఇలా ప్రభుత్వాలు ఇలా పన్నులు వసూలు చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ రోజు చూసుకుంటే మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఎలక్ట్రికల్ వాహనాలు వాడాలని గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు. ఎలక్ట్రికల్ వాహనాలు కాదు, పెట్రోల్ డీజిల్ సంగతి ఏంటి? ఈ మధ్యకాలంలో గ్యాస్ కూడా పెంచారు, సిఎన్జి పెంచారు. ఈ ధరలన్నీ పెరిగితే అసలు మనుషులు బతికే పరిస్థితి ఉంటుందా? కాబట్టి పాలక వర్గాలు ఆలోచన చేయాలి. ప్రజలకు అందుబాటులో పెట్రోల్ డీజిల్ సిఎన్జి ధరలు తగ్గించి వాళ్ళకు అందుబాటులో వినియోగించుకునే అవకాశం ఉన్న చోట ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు డీజిల్ పై పెట్రోల్ పై రేట్లు పెంచడం జరిగింది. డీజిల్ పై ₹3.40, పెట్రోల్ పై ₹3.27 పెంచడం జరిగింది. దీని వలన సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ డీజిల్ పెంచడం వల్ల మధ్యతరగతి ప్రజలకే కాదు, వాహనదారులకే కాదు, ట్రాన్స్పోర్ట్ రంగంలో కావచ్చు, అన్ని రకాల విభాగాల్లో అన్ని రకాల అందరికి కూడా ఇబ్బందే. ఈ రేట్లు పెంచడం వల్ల ట్రాన్స్పోర్టింగ్ రేట్లు డీజిల్ ఎక్కువ కాలితే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఆ వస్తువులకు, ఆ ధాన్యాలకు అన్నిటికీ తీసుకొచ్చే ట్రాన్స్పోర్ట్ రేట్లు పెరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఈ రేట్లు తగ్గించాలని ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అర్ధరాత్రి నుంచి పెట్రోల్ పై ₹3.47, అదేవిధంగా డీజిల్ పై ₹3.27 పెంచి సామాన్యులపై తీవ్ర భారాన్ని మోపింది. ఇది పూర్తిగా సామాన్యులకు ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం అన్ని వర్గాలపై భారం పడతా ఉంది. ఎందుకంటే చిన్న స్థాయి నుంచి ఇప్పుడు ఆటోలు నడిపే దానికి, బస్సులు నడిపే వాళ్ళకు, ఆటో నడిపే వరకు, కారు నడిపే వరకు, ట్యాక్సీలకు అన్ని వర్గాలపై ధరలు పెంచడం వల్ల అల్టిమేట్ గా ఏమవుతుంటే సామాన్యులు వాళ్ళు రేట్లు పెంచుతారు. సామాన్యులపై ముఖ్యంగా ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా ₹2 సామాన్యులపై ₹10, ₹20 పెంచే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఏం కోరుతున్నామంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. అదేవిధంగా మొన్న ఇటీవల గ్యాస్ పై కూడా విపరీతమైన ధరలు పెంచింది. కాబట్టి మేము ఏం కోరుతున్నామంటే ఈ సామాన్యులపై ఇది భారం పడి అల్టిమేట్ గా దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏం చేస్తున్నట్టే ఏదైతే బీజేపీ నాయకులు చెప్తున్న కారణాలు, బీజేపీ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే క్రూడ్ ఆయిల్ ధరలు పెంచిన ప్రభుత్వం అంటే ప్రపంచంలో పెరిగినాయి కాబట్టి మేము పెంచుతున్నాం అన్నారు. గతంలో క్రూడ్ ఆయిల్ ధర చాలా తక్కువగా ఉన్నాయి, అప్పుడు ఎప్పుడు కూడా తగ్గించలేదు. ఇది బీజేపీ నాయకులు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ చెప్తున్న విధానం కరెక్ట్, దీన్ని కరెక్ట్ కాదు అని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి వెంటనే కూడా కేంద్ర ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం వెంటనే ఆలోచించి సామాన్యులపై భారం పడకుండా విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. సామాన్యులను బతికించాలని కోరుతున్నాం. సామాన్యులను కాపాడాలని కోరుతున్నాం.